రామభక్తుల 500 ఏళ్ల నాటి కళ సాకారమవుతోంది. మరికొన్ని గంటలో అయోధ్యలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. సోమవారం జరిగే అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఇక కడపలోనూ సంబరాలు మొదలయ్యాయి. రాముడు అందరి వాడని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. అయోధ్యలో రామాలయం కట్టడం దాదాపు 500 ఏళ్ల కాలం నుంచి హిందువుల కళ. ఈ కళ మరికొన్ని గంటల్లోనే నెరవేరబోతా ఉంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు గడియల ఆసనమైన దీనికి సంబంధించి కడపలో కూడా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా హిందువులందరూ కూడా పొద్దున్నే ఆ రోడ్ల మీదకి వచ్చేసి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. రకరకాలుగా ఆ విభిన్నమైనటువంటి రూపాల్లో ఆంజనేయ స్వామి అలాగే రాముని ప్రతిమలతో పాటు వివిధ కళారూపాలను కూడా ప్రదర్శిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అయోధ్యలో రేపు ప్రోగ్రాం ఎలా ఉండబోతోంది? ఇన్నేళ్ల కళ నెరవేరబోతోంది కదా, ఎలా భావిస్తున్నారు? అసలు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. కారణం రాముడు ధర్మము తెలిసినవాడు, ధర్మ పాలన చేసినవాడు. దానికే చాలా మంది పాపం చనిపోయినది 6 లక్షల మందికి పైగా చనిపోయి ఈ కార్యక్రమం ఎప్పటి నుండో 500 సంవత్సరాల నుండి 5 మంది జడ్జీలు ఇచ్చిన కార్యక్రమం. దానికి దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ అటు సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాళ్ళ యొక్క ట్రస్ట్ ఫండ్స్ వేరు, ఈ యొక్క డెవలప్మెంట్ ఫండ్స్ వేరు. ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ మన ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందంటే కారణం ఆయన అందరివాడు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా శోభయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. మరింత మేము చూస్తే ఇంతమందికి ఇంత ఆలోచన ఉందంటే వాళ్ళ కడుపులో దాక్కుని ఉన్నది. ఇది ఇప్పుడు బహిర్గతమైంది, మరింత బహిర్గతమవుతుంది. రేపు అందరూ ప్రతిపక్షం, ముఖ్యంగా ఈరోజు కొన్ని స్టేట్మెంట్లు చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాకపోవడం ఏంటి? ఇది అందరి కార్యక్రమం, రాజకీయానికి సంబంధం కాదు. అన్ని మతాలకు, ఒక్క హిందూ మతం కాదు, అన్ని మతాలకు కూడా సంబంధించినది. ఇది ఒక మంచి సిద్ధాంతం. మోడీ గారు మొన్న పాలసముద్రం అనంతపూర్లో చెప్పిన మాట, పన్నులు రాబట్టాలా, తక్కువ డబ్బులు రాబట్టాలా, అందరికీ ప్రజలకు చేరాలా, పేదరికం ఉండకూడదు, సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే 5వ స్థానం వచ్చిందంటే అది మోడీ గారి ప్రతిభ, ఇది బీజేపీ ప్రతిభ. ఈ యొక్క రాజకీయాల్లో కూడా ఇది ఖచ్చితంగా 24 గంటల మరొక 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా సుభిక్షంగా ఉంటుంది. సార్ ఇప్పుడు గత 30 ఏళ్ల కిందట కరసేవకులు వాళ్ళ చేసినటువంటి చాలా వరకు వాళ్ళు ఈ రామాలయం కోసం కష్టపడినారు. అప్పట్లో జైలుకు కూడా వెళ్ళారు. వాళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. దాన్ని ఏమైనా మీరు నరేంద్ర మోడీకి చెప్పబోతున్నారా? అసలు కరసేవకుల యొక్క కార్యక్రమం ఫలితమే ఇది, అందరి ఫలితం. వారు మరింత కష్టపడినారు. పాపం కొందరు చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంత కొద్ది మందికి ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలా, ఎందుకంటే ఇది చాలా మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉంటుంది కూడా. చెప్తాం మా వంతుగా కూడా. ఇది విషయం మొత్తంగా చూస్తే రామాలయంలో రేపు ఏర్పాటు చేయబోయే అయోధ్యలో రామాలయాన్ని అందరూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా హాజరు కావాలి. కరసేవకుల విషయంలో ఇప్పటికే వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించారు. ఆ గుర్తింపును మరింత పెంచి ఈ విషయాన్ని ఆ అయోధ్య కష్టపడిన కరసేవకులందరినీ కూడా ప్రత్యేక గుర్తింపు కోసం నరేంద్ర మోడీ కూడా నేను లేఖ రాస్తాను. దాని ద్వారా కరసేవకులను మరింత విభిన్న దానికి సంబంధించి వాళ్ళను ప్రత్యేకంగా గుర్తించే అవకాశం కూడా ఉంది. ఈ రోజు చేయబోయే కార్యక్రమం ద్వారా రేపు అయోధ్యకు సంబంధించి దాదాపు 1 ఏళ్ల నాటి కళ నెరవేరబోతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.